నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎడ్నమ్మ క్రిస్మస్ ను మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేదలకు బట్టలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా ఎంఎస్ ఫౌండేషన్ చైర్మన్ పరిసిపోగు ఎడ్వర్డ్ మాట్లాడుతూ తమ సంస్థ గత 15 సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరాశ్రయులైన వారికి జీవన ఉపాధి, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఆదుకుంటామని తెలిపారు। రాష్ట్రానికి పరిమితమైన మా సేవలను ఈ సంవత్సరం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరింపచేశామని, భవిష్యత్తులో ఎడనమ్మ మెమోరియల్ క్రిస్మస్ ఫౌండేషన్ సేవలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు। మా సంస్థ తలపెట్టిన పలు సేవా కార్యక్రమాల్లో స్వేచ్ఛంతగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు। इधर जा ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ 2008వ సంవత్సరంలో ప్రారంభించబడింది। మరి మనవాళ్ళు మనవరాళ్ళు సౌజన్యంతో మరి ఈ ట్రస్ట్ 2008 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది। మరి ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మరి అనేక ప్రాంతాల్లో మన రాష్ట్రంలోనూ, మరి తెలంగాణలోనూ, మరియు తమిళనాడులో అనేక మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉన్నాము। ఈరోజు క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని 5 మంది పేదలకు మరి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది। అనేక మంది పేదలకు ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళుతూ ఉన్నాము। క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మధ్యాహ్నం పేదలకు 300 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। భవిష్యత్తులో ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాం। ఎడ్నమ్మ మెమోరియల్ క్రిస్టియన్ ఫౌండేషన్ పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నది। ఎక్కడ ఏ అవసరత వచ్చినా పేదవారికి సహాయం చేయడమే ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం।